మా ఐదారు యుద్ధం వచ్చి పడింది కదా, అదేంటిది యుద్ధానికి పిడకలకి సంబంధం ఏంటి? ఇంకా నయం. కుడితే తాగే గేదె పాలు ఎట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిడకల రేటు పెంచేశాయి. ఏం తప్ప? ఓ ఓ ఓ వస్తున్నా. ఏంటి గేదె అవుతున్నా? ఏంటి ఇది? రానా నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేతేడితే పాలేస్తుంది, పేడేస్తుంది. నీకు మేతాడుతున్నాను ఎందుకు? చూస్తా దండగా. ఓ పిల్ల జల్ల ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకోతోని. డుర్ డుర్ డుర్. ఓ ఓ ఓ ఓ ఎడ్డిగారి మామ వచ్చినట్టున్నాడు. ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోవుకో. రండి రండి రండి. కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా. నమస్కారం అండి. ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. ఓ ఓ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేం కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాగో మేత మేయడు. అందుకని ఓ గాసులు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి, మనకి గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు. రండి, ఇల్లు చూద్దరు కానీ రండి రండి.